హైడ్రా ఎఫెక్ట్ ఓవైసీని తాకింది. హైదరాబాద్ వ్యాప్తంగా హైడ్రా కూల్చివేతల నేపథ్యంలో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ హాట్ కామెంట్స్ చేశారు. పూర్తిస్థాయి ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న ఫాతిమా ఓవైసీ కాలేజీ నిర్మాణాన్ని ఆయన సమర్థించారు. బుల్లెట్లతో తనను కాల్చండి, కానీ తన మంచి పనిని నాశనం చేయొద్దని అన్నారు. ఈ కాలేజీ 40,000 మంది విద్యార్థులకు ఉచిత విద్య అందిస్తోందని అన్నారు. కూల్చివేతల ప్రతిపాదనల వెనుక ఉన్నవారు తన విద్యాసంస్థ విజయాన్ని చూసి సహించలేకపోతున్నారని ఓవైసీ పేర్కొన్నారు. తాను విద్యార్థులకు అందిస్తున్న నైపుణ్యాలను చూసి ఇతరులు అసూయపడుతున్నారని, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం తన ప్రయత్నాలను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. హైదరాబాద్ వ్యాప్తంగా చెరువులు, కుంటల ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలోని అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తున్న సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వానికి పలు సవాళ్లు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓవైసీకి చెందిన ఫాతిమా కాలేజ్ పూర్తిగా సలకం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఉందని, ఆ నిర్మాణాన్ని ప్రభుత్వం కూల్చగలదా అంటూ గూగుల్ మ్యాప్ ఇమేజ్ను షేర్ చేస్తూ కొందరు సవాళ్లు విసురుతున్నారు. ఈ నేపథ్యంలో అక్బరుద్దీన్ ఓవైసీ స్పందించారు. ఇక మరింత సమాచారం మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ ఫోన్ లైన్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నగేష్, చెప్పండి, ఫాతిమా కాలేజ్ పై ప్రస్తుతం హైడ్రా కూల్చివేతల నేపథ్యంలో కొన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? హైడ్రా ఇది కూలుస్తాం, అది కూల్చమని చెప్పి ఎక్కడ కూడా తన రిపోర్ట్ లో పేర్కొనలేదు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లకు సంబంధించి చెరువులు, గుంటలు, నాలాలపైన ఏవైతే కట్టడాలు ఉన్నాయో వాటికి సంబంధించి ప్రస్తుతం ఫీడ్బ్యాక్ తీసుకుంటుంది. కొన్ని చెరువులకు సంబంధించి ప్రధానంగా ఇప్పుడు కన్వెన్షన్ కావచ్చు, మిగతా నిన్న హైడ్రా విడుదల చేసిన ఒక 16 అంశాలకు సంబంధించి మాత్రం విడుదల చేసింది. మిగతా వాటిపైన ఎక్సర్సైజ్ నడుస్తుందని చెప్పారు. కానీ చంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ఫాతిమా కాలేజ్ సంబంధించి తాను కట్టిన కేజీ టు పీజీ ఉచిత విద్యా సంస్థను విధ్వంసం చేయడానికి పావులు కలుపుతున్నారని చెప్పి మాట్లాడారు. పేద ప్రజల కొరకు ఆయన హయాంలో కట్టించిన చిహ్నం దీన్ని ఓర్వలేకపోతున్నారని చెప్పి సోషల్ మీడియాలో ఇది ఎట్లాగో కూల్చాలని చెప్పి చాలా మంది ట్వీట్ చేస్తున్నారని చెప్పి అక్బరుద్దీన్ ఓవైసీ ఆరోపించిన పరిస్థితి. కానీ ప్రభుత్వం ఎక్కడ ఈ కాలేజ్ కూలుస్తాం, లేకుంటే ఇంకో ఇళ్లను కూలుస్తాం అని చెప్పి ఎక్కడ చెప్పిన పరిస్థితి లేదు. అంటే తననైనా చంపాలి కానీ కాలేజీ జోలికి రావద్దని చెప్పి డైరెక్ట్ గానే అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడిన పరిస్థితి. అంటే నా పైన చాకు పెట్టి చంపండి, ఈ సంస్థలు మాత్రం ఎల్లప్పుడూ ఉండేలా చూడండి అని చెప్పి పేద ప్రజలు చదివి అందులో ముందంజలో ఉండాలని చెప్పి అక్బరుద్దీన్ ఒకవైపు రిక్వెస్ట్ గా చెప్తూ, మరోవైపు కొంత తాను ఏదైతే అది కూలుస్తారన్న భ్రమలోనే మాట్లాడినట్టుగా అర్థమవుతుంది. కానీ హైడ్రా చాలా విషయాలపైన కూలంకషంగా చర్చించిన తర్వాతనే వేటిని కూల్చాలి, వేటిని కూల్చకూడదన్న ఆంగిల్లోనే ముందుకెళ్తుంది. ఎందుకంటే ఇలాంటి విద్యా సంస్థలు కావచ్చు, పేద ప్రజలు కట్టుకున్న ఇండ్లు కూడా కావచ్చు, కానీ కొంత ఏదైతే ఇబ్బందికర పరిస్థితులు ఉంటే కూల్చే అవకాశం ఉందా లేదా అని కూడా పూర్తిగా అక్కడ ఫీడ్బ్యాక్ ని అధికారుల నుంచి సమాచారాన్ని సేకరించిన తర్వాతనే హైడ్రా ఇలాంటి విషయాలపైన, సున్నితమైన విషయాలపైన తదుపరి చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. నగేష్, అయితే అసలు ఈ ఫాతిమా కాలేజ్ ఎఫ్టీఎల్ పరిధిలోనే ఉందని ఓవైసీ చెప్తున్నారు. అలాగే హైడ్రా ఎలాంటి నోటీసులు కూడా ఫాతిమా కాలేజ్కి అందించలేదు. మరి ఈ నేపథ్యంలో ఆ కాలేజ్ను కూలుస్తారు అన్న ఆలోచన అసలు ఓవైసీ ఎందుకు చేస్తున్నారు? దానికి సంబంధించి ఎందుకు స్వీట్ వార్నింగ్ కావచ్చు, లేదంటే దానికి సంబంధించిన వ్యాఖ్యలు కావచ్చు, ఎందుకు చేస్తున్నారు అనుకోవచ్చు? అంటే కూలుస్తున్నారు అనే యాంగిల్ నే ఇక్కడ తను ప్రశ్నించిన పరిస్థితి. ఎందుకంటే హైడ్రా కన్వెన్షన్ కూల్చివేత తర్వాత హైదరాబాద్ లో జిహెచ్ఎంసీ పరిధిలో ఎన్ని చెరువులు అన్యాక్రాంతమయ్యాయి, ఎన్ని చెరువుల్లో ప్రస్తుతం నీరు తగ్గిపోయి ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ని ఆక్రమించారు, కొన్ని చోట్ల పూర్తిగా చెరువుల్ని ధ్వంసం చేసిన పరిస్థితి. వాటన్నిటినీ సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వాన్ని చాలా మంది మేధావులు కావచ్చు, సోషల్ మీడియాలో ఉత్సాహంగా ఉన్న కావచ్చు, వాళ్ళందరూ కూడా ప్రశ్నిస్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ఒకటే ఆలోచిస్తుంది. అంటే హైడ్రా
విధానం ఒకటే, అంటే చెరువులు పూర్తిగా ధ్వంసం కాకూడదు. చెరువులు ధ్వంసం కావడం వల్ల ఆ నీళ్ళని రోడ్లపైకి వచ్చి పేద ప్రజలు ఉండే లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోతున్నాయి, ఆస్తులు ధ్వంసం అవుతున్నాయి, లేదంటే వేరే రకమైన ఇబ్బందులు పడుతున్నారనేది ప్రధానంగా ఆలోచిస్తుంది. ఇప్పుడు మాదాపూర్ సంగతి చూసుకుంటే కనుక కన్వెన్షన్ కూల్చివేత తర్వాత నాగార్జున 2 సార్లు ట్వీట్ చేశారు. ఒక అంగుళాన్ని కూడా నేను ఆక్రమించలేదన్నారు. కానీ హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్లియర్ కట్ గా తాను నోట్లో వెల్లడించారు. 3 ఎకరాల 30 గుంటలు బఫర్ జోన్ FTL పరిధిని పూర్తిగా ఆక్రమించారు. ఏదైతే ఆ చెరువు పూర్తిగా ధ్వంసం అయిపోయింది, అందులో నీళ్లు నిలువరిన పరిస్థితి. ఆ నీళ్ళన్నీ రోడ్లపైకి వచ్చి ట్రాఫిక్ జామ్లు కావడం కావచ్చు, ఆ నీళ్ళన్నీ వెళ్ళి మామూలుగా పేద మధ్య తరగతి ఉండే ఇళ్లలోకి వెళ్ళడం కావచ్చు, ఆస్తులు ధ్వంసం అవుతాయని చెప్పారు. సో ఇలాంటి విషయాలన్నీ చాలా కులంకుశంగానే హైడ్రా పరిశీలిస్తుంది. ఎందుకంటే అంటే స్పీడ్ గా వెళ్ళి నోటీసులు ఇవ్వకుండా అక్కడ ఎటువంటి ఇది లేకుండా కూడా హైడ్రా కూల్చే పరిస్థితులు చాలా వరకు అక్కడ కోర్టు కేసులు ఉన్నాయా, ఆ ప్లేస్ కి వెళ్ళిన తర్వాత ఎలాంటి విధి విధానాలు పాటించాలి, అక్కడ ఉన్న ప్రజల జీవన గమన స్థితులేంటి, అక్కడ విద్యా సంస్థలు ఉన్నాయా లేదంటే హాస్పిటల్స్ ఉన్నాయా, వీటన్నింటినీ పూర్తిగా పరిశీలించిన తర్వాతే హైడ్రా ముందుకు అడుగులు వేసే అవకాశం కనిపిస్తుంది. రైట్ నగేష్, అంటే ఒకవేళ ఇది ఇప్పటికే FTL పరిధిలో లేదని చెప్పి కూడా ఓవైసీ చెప్తున్నారు. ఒకవేళ ఉంది అని హైడ్రా అధికారులకు కనుక తేలితే నోటీసులు ఇచ్చి దీన్ని కూల్చే అవకాశం ఎంతవరకు ఉండొచ్చు? అంటే అక్కడ చుట్టుపక్కల పరిస్థితులను కూడా హైడ్రా అధ్యయనం చేస్తుంది. అంటే అది ఒకవేళ ఫాతిమా కాలేజ్ కనుక చెరువులో ఉంటే చెరువులో నీళ్లు నిండి బయటకు వచ్చి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, అంటే ఆ చెరువు ఆ చుట్టుపక్కల వాళ్లకు ఇబ్బంది కలిగిస్తుంది. అంటే ఆ చెరువులో నీళ్లు నిండడం వల్ల బయటకు రాకుండా రోడ్లపై నీళ్లు రాకుండా అటువంటి పరిస్థితులు ఏమున్నాయి, ఇవన్నీ పూర్తిగా అధ్యయనం ఇంజనీర్లతో చేసిన తర్వాతనే అడుగు ముందు వేయడానికి అవకాశం కనిపిస్తుంది. హైడ్రా ఒక సింగిల్ గానే చర్యలు తీసుకునే అవకాశం లేదు. ఇటు రెవెన్యూ అధికారులని, ఇటు ఇరిగేషన్ అధికారులని, టౌన్ ప్లానింగ్ అధికారులని, GHMCని, HMDAని అన్ని శాఖల్ని భాగస్వామ్యం చేస్తూ ముందుకు వెళ్తుంది. ఎందుకంటే ఆ చెరువులో ఉన్న ఫాతిమా కాలేజు వల్ల నష్టం జరుగుతుందా లాభం జరుగుతుందో, ఒకవేళ ఆ ఫాతిమా కాలేజీని కూల్చివేస్తే అక్కడ ఆ చెరువుని మళ్ళా తవ్వి నీళ్లు నింపి అంటే చుట్టుపక్కల నీళ్లు రాకుండా అలాంటి పరిస్థితులు ఉన్నాయని కూడా అధ్యయనం చేస్తుంది. వీళ్ళు హైడ్రా అధికారులు ముందుకు వెళ్లి ఆ కాలేజీని కూల్చివేస్తామని చెప్పి ఎక్కడ చెప్పలేదు. అలాంటి పరిస్థితులు కూడా ప్రస్తుతం అయితే ఎక్కడ కూడా హైదరాబాద్ లో ఉత్పన్నం అయితే కాలేదు. రైట్ నగేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.